వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర బీసీ నాయకులు ఇచ్చిన బంధు పిలుపు మేరకు బెల్లంపల్లి పట్టణంలో శనివారం నాడు బెల్లంపల్లి పట్టణ వ్యాప్తంగా ప్రకటించిన బంద్ విజయవంతంగా కొనసాగింది. పట్టణంలోని వ్యాపారులు స్వచ్ఛందంగా తమ వ్యాపార సముదాయాలను మూసివేసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీంతో పట్టణంలోని రోడ్లు మరియు వీధులు నిర్మానుషంగా మారాయి. బీసీ రిజర్వేషన్ల మద్దతుకై జరుగుతున్న సమ్మెలో మాదిగ హక్కు దండోరా నాయకులు సైతం మద్దతు ప్రకటించడం జరిగింది. ఈరోజు బీసీ జేఏసీ ఇచ్చిన బంధుకు మాదిగ హక్కుల దండోరా సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది. ఈ యొక్క బంధుతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి బీసీ 42 రిజర్వేషన్ వెంటనే పార్లమెంట్లో చట్టభద్రత కలిగేయాలని చెప్పి నరేంద్ర మోడీని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మేమేంతో మాకు రిజర్వేషన్ అంతా అని చెప్పి పాపం బీసీలు 139 కులాలు ఉన్నాయి బీసీలలో. వాళ్ళందరూ కూడా బీసీ రిజర్వేషన్ వచ్చి వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పి మాదిగ హక్కుల దండోరా తరఫున మేము మద్దతు తెలుపుతున్నాము. కేంద్ర ప్రభుత్వం ఇక్కడున్న 8 మంది ఎంపీలు మేము కేంద్రము అధ్యక్షం ఇచ్చేద్దాం అని చెప్పి తిరుగుతారు కదా, వాళ్ళు వెంటనే మన పార్లమెంట్లో బీసీ 42 రిజర్వేషన్ వెంటనే చట్టాన్ని తెప్పించి వాళ్ళు ప్రజల ముందు నిలబెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఎవరైతే బీజేపీ ఎంపీలు ఉన్నారో వాళ్ళని తిరగనీయం. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏముంటాయంటే మా ఈ బీసీ ఎవరైతే బీజేపీ ఎంపీలు ఉంటారో వాళ్ళ ఇంట్లో ముంగట ధర్నాలు కూడా చేసే కార్యక్రమాన్ని మేము తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై మాదిగా. ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ మన బంధు పిలుపునిచ్చింది. కావున మరి బీసీలకు 42% మరి స్థానిక ఎలక్షన్లలో మరి పార్లమెంట్లో ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లలో వాళ్ళకి సీట్లు కేటాయించాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర కమిటీ మరియు బెల్ల పట్టణం నుంచి పట్టణ కమిటీ డిమాండ్ చేస్తున్నది. మరి అంతేకాకుండా బీజేపీ పార్టీని మేము ఒకటి వేడుకుంటున్నాము. ఒకటి నరేంద్ర మోడీ గారికి మరి కేంద్ర కమిటీకి ఒకటి ఏంటంటే విన్నవించుకున్నది, ఓసీలకే ప్రతి ఒక్కటి మంత్రివర్గాల స్థానం ఇస్తే మరి బీసీలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలను కూడా రిజర్వేషన్ పొందుపరచాలని మరి ఆయననే ఆ మహాత్ముడు మరి రాజ్యాంగంలో పొందుపరిచాడు. కాబట్టి మరి ఖచ్చితంగా బీసీలకు 42% కేటాయించాలని, స్థానిక ఎలక్షన్లలో సీట్లు కేటాయించాలని ఈ మాదిగ హక్కుల దండోరా తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.